తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి. లక్ష్మీకళ యోగ బలంది ఎలా ఉంది చూడుతి. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిండండి అభయాంజనేయ స్వామి వచ్చిండు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. 11 ఆదాయం 11 ఖర్చు. సాయం చేసేది ఇద్దరైతే వారికి నష్టం చేసేవారు 7 అండి, 5 ఎక్కువ ఉన్నారు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సకల కళ వల్లభులు అండి. వీరు చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఆలోచనలో కానీ, పుట్టుకలో కానీ చాలా వరకు మాత్రం వీరికి దైవిక గుణం ఉంటుంది. గురు మహర్దశ జాతకం వీరిది, కేతు మహర్దశ జాతకం వీరిది. గురు మహర్దశ అంటే వీరి జాతకంలో చూడాలంటే పుట్టుక నుంచి విద్య అన్న ఉంటుంది, ధనమన్న ఉంటుంది, లేదా పెద్ద కుటుంబం అన్న ఉంటుంది, ఉమ్మడి కుటుంబం అన్న ఉంటుంది. వారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారు కావచ్చు, బహుళ అంతస్తులు కట్టేవారు కావచ్చు, కోట్లల్లో వ్యాపారం చేసేవారు కావచ్చు, లక్షల్లో వ్యాపారం చేసేవారు కావచ్చు, వేలల్లో వ్యాపారం వారు కావచ్చు. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. మారు వ్యాపారం మాత్రం కలిసి రాదండి. మారు వ్యాపారం అంటే ఇటు తీసుకొని అటు అమ్మటం, అటు తీసుకొని ఇటు అమ్మటం, ఇది కలిసి రాదు వీరికి. ఏదైనా చేస్తే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం 10 రూపాయలు లాభం వచ్చినా 10 రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదన్నట్టు నడవాలి. వ్యాపారం అంటేనే రిస్క్. ఈ రాశి వారు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు ఈ రాశి వారికి. కానీ నవగ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు బాగలేవండి, 2 గ్రహాలు మాత్రం తటస్థంగా ఉన్నాయి. అలాగే వీరలక్ష్మి అంటే వీరులకు విజయం ఉంటుంది. వారు వీరులకు యుద్ధం చేస్తే వారికి విజయం సాధిస్తే మాత్రం తిరుగుండదు. కానీ ఓడిపోతే మాత్రం వారు పోరాడి ఓడిపోయినన్న ఒక గొప్ప పేరు కూడా ఉంటుంది ఆ రాశి వారికి. ఈ రాశి వారు ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో రాణించే అవకాశం ఉంది. అలాగే నరదృష్టి ఒకటి బాగాలేదు, నరదృష్టి రెండవది నవగ్రహ బలాల్లో మాత్రం 4వ స్థానంలో శని ఉన్నదండి. ఈ రెండింటి మూలంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఇల్లు చూస్తే అడవి, అడవి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. కానీ నమ్మిన వారి వలన మోసం ఉంటుంది. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, అలాగే కులదేవతని ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వారి శక్తిమందం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది. ఆషాఢం, శ్రావణ మాసం అమ్మవారి పూజలు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా నోములు ఉంటాయి కాబట్టి వారి కుటుంబ సభ్యులతో పాటు వారు కూడా మాత్రం శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ నియమం పాటించి అమ్మవార్లకు మాత్రం పసుపు కుంకుమలతో 35 మహిళలకు ఎన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఇచ్చి మాత్రం పూజ చేయించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. శుభం భూయాత్.